హలో గైస్, రీయూస్ కంటెంట్ అంటే ఏందన్నా మనకు ఛానల్ అయితే నాది అయితే రీయూస్ కంటెంట్ అని చూపిస్తుంది అని చాలా మంది అడుగుతున్నారు. అసలు రీయూస్ కంటెంట్ అనేది ఎందుకు వస్తుంది? ఓకేనా, ఈ వీడియోలో మీకు కంప్లీట్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఈ వీడియో చాలా అంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ ఎండింగ్ వరకు చూడండి, ఇది కంప్లీట్గా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే గైస్, ఇంకా మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా గైస్? సో గైస్, రీయూస్ కంటెంట్ అంటే ఏంటి? ఒక వీడియో చేస్తున్నామండి, ఒక వీడియో మనం ఆల్రెడీ ఒక యూట్యూబ్లో మన ఛానల్లో అప్లోడ్ చేసుకున్నాం. ఓకే, మన ఛానల్లో అప్లోడ్ చేసుకున్నాం. అండ్ మనకు ఇంకో ఛానల్ కూడా ఉంది, సెకండ్ ఛానల్ కూడా ఉంది. అదే వీడియో మనం సెకండ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేస్తే డైరెక్ట్గా వీడియో అనేది ఏమవుతుంది? రీయూస్ కంటెంట్. దాన్ని మనం రీయూస్ కంటెంట్ అంటామండి. ఓకేనా? అండ్ ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయండి. అవి ఏంటంటే గూగుల్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ అనేది మనం ఫాలో వేరే వాళ్ళ వీడియోస్ కానీ క్లిప్స్ కానీ ఇట్లా మనం దాన్ని కట్ చేసి కొంచెం కొంచెం ఎడిటింగ్ చేసి మనం డైరెక్ట్ ఏం చేస్తాం, మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాం. మన వీడియోలో కొంచెం యాడ్ చేస్తాం అండ్ ఇట్లా అప్లోడ్ చేస్తాం. దానివల్ల కూడా రీయూజ్ కంటెంట్ వస్తుంది. అండ్ ఇంకేంటంటే ఫర్ సపోజ్ ఇప్పుడు మనం ఫేస్ కనిపిస్తుంది అండ్ మన వాయిస్ లేదు, ఏం లేదు, అట్లా కూడా మన రీయూస్ కంటెంట్ వస్తుంది. ఇంకా చాలా మంది ఏం చేస్తారంటే, ఇట్లా ఫోన్ ఉంది అండి, ఇప్పుడు వీడియో తీస్తారు, ఇట్లా వీడియో తీసి ఇట్లా చేసుకుంటూ అప్లోడ్ చేస్తారు. దానికి అసలు ఫేస్ ఉండదు అండ్ ఏ మన వాయిస్ కూడా ఉండదు. సో దానికి కూడా రీయూజ్ కంటెంట్ అనేది వస్తుంది గైస్. ఓకేనా? సో ఇది పెద్ద ప్రాబ్లమే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇలా చేస్తే మనం 1K సబ్స్క్రైబర్స్ అండ్ 4,000 వాచ్ టైం చాలా అంటే చాలా నెలల నుంచి మనం చాలా సంవత్సరాల నుంచి చేస్తూ వస్తాం కదా, చాలా కష్టపడి ఎప్పుడు వస్తుంది మనకు డబ్బులు సంపాదించాలి అది ఇది అనుకొని మనం చాలా కష్టపడి ఇన్ని వీడియోస్ అయితే చేసి లాస్ట్కి వచ్చేసి మనకు మన ఛానల్ మానిటైజ్ రివ్యూ కోసం పంపిస్తే డైరెక్ట్ ఆ ఛానల్ వాళ్ళు ఏం చేస్తారంటే రీయూస్ కంటెంట్ అని ఇలా టర్మినేట్ చేస్తారు. సో దాని ఎవరికైనా కానీ చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. సో గైస్, ఎవరైనా కానీ ఎక్కడి నుంచి మీ ఓన్ కంటెంట్ అయితే చేయండి గైస్. ఓకేనా? మీ ఓన్ కంటెంట్ చేయండి, మీ వాయిస్ ఇవ్వండి, 100% మీ ఛానల్ మానిటైజ్ అవుతుంది గైస్. ఓకేనా? 100% మీ ఛానల్ మానిటైజ్ అవుతుంది. ఎక్కడి నుంచి కానీ కాఫీ లాంటిది ఎలాంటి ఏం చేయకుంటే అండ్ మెయిన్లీ క్లిప్స్. ఫర్ సపోజ్గా సినిమా ఉంది, ఫర్ సపోజ్ ఆ సినిమా నుంచి మనం చిన్నగా క్లిప్స్ అనేది మనం కట్ చేసుకొని మన కొంచెం ఎడిటింగ్ చేసుకొని మన వీడియోలో అట్లా పెట్టేస్తాం. అండ్ వాయిస్ అండ్ మ్యూజిక్ ఇవి అన్నీ పెట్టేస్తాం గైస్. ఓకేనా? ఇవన్నీ పెట్టడం వల్ల రీయూస్ కంటెంట్ అనేది వస్తుంది. అండ్ మోస్ట్లీ ఇంకేంటంటే గైస్, మన థంబ్నెయిల్ కూడా సేమ్ టు సేమ్ ఉండొద్దు గైస్. ఓకేనా? ఫర్ సపోజ్గా నేను చెప్తా, యూట్యూబ్ బిగ్ అప్డేట్ అని మనం థంబ్నెయిల్లో అయితే టైప్ చేసి పెడతాం. ఓకేనా? థంబ్నెయిల్ డిజైన్ చేస్తాం. అండ్ అలాగే ఇంకా చాలా వీడియోస్ చేస్తూ ఉంటాం కదా యూట్యూబ్ రిలేటివ్స్గా. సో గైస్, దానికి కూడా మనం రీయూస్ కంటెంట్ వస్తుంది. ఎందుకంటే యూట్యూబ్ బిగ్ అప్డేట్ 2025. ఓకేనా? మళ్ళీ ఇంకో వీడియో చేయాలనుకుంటే ఫర్ సపోజ్గా దాని రిలేటివ్గా ఇంకో వీడియోస్ వస్తే సేమ్ మళ్ళీ ఏం చేస్తాం, సేమ్ అట్లానే మళ్ళీ 2025లో యూట్యూబ్ బిగ్ అప్డేట్ అని మళ్ళీ పెడతాం. సో గైస్, దీనివల్ల కూడా మాకు రీయూస్ కంటెంట్ అయితే వస్తుంది. ఓకేనా? ఇలా రాకూడదంటే మీరు ఫర్ సపోజ్గా 2025లో యూట్యూబ్ బిగ్ అప్డేట్ అంటే దాన్ని ఏం చేయాలి, యూట్యూబ్ బిగ్ అప్డేట్ 2025 అంటే కొంచెం చేంజ్ చేయాలి. ఓకేనా? వెనక ముందు అని చేసేసి కొంచెం చేంజ్ చేసి మనం పెడితే మీకు ఆల్రెడీ రీయూస్ కంటెంట్ అయితే రాదు, మీ ఛానల్ అయితే 100% మానిటైజ్ వెళ్ళిపోతుంది గైస్. యూట్యూబ్ నుంచి డబ్బులు సంపాదించాలి అని చాలా మందికి ఉంటుంది గైస్. ఓకేనా? అందరికీ వాళ్ళని వీళ్ళని చూసి వానికి ఇన్ని డబ్బులు వస్తున్నాయి, నేను కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి నేను కూడా మనీ ఎర్న్ అయితే చేసుకుంటాను అని యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తారు. పబ్లిక్ ప్లేస్లో మాట్లాడడానికి సిగ్గుపడతారు, భయపడతారు, నర్వస్ ఫీల్ అవుతారు. సో గైస్, మెయిన్లీ ఏంటంటే ఇలా చేసేవాళ్ళు మీకు సిగ్గు ఇది అంటే పడితే మెయిన్గా ఏంటంటే మీరు ఛానల్ అయితే చేయకండి గైస్. ఓకేనా? నీ కంటెంట్ ఏంటి? వీడియో చేయడం, బ్లాగింగ్ చేయడం. ఓకేనా? మీరు సంపాదించాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇవి చేయాలి. ఓకే, సిగ్గుపడకుండా మనం వీడియో అయితే చేయాలి గైస్. ఓకేనా? అప్పుడే నీకు ఒక ఫీలింగ్ వస్తుంది, ఓకే నేను చేయగలను అని. లేదంటే వాళ్ళు ఉన్నారు నేను చేయలేను, వీళ్ళు ఉన్నారు నేను చేయలేను అని అనుకుంటే మాత్రం మీరు చేయలేరు గైస్. ఓకేనా?
ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మంచిగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇదేగండి, ఎవరు లేకున్నా మీరు మీ వీడియోస్ని ఎక్కడైనా కానీ పబ్లిక్ ప్లేస్ కానీ ఎవరు లేకున్నా మీరైతే 100% వీడియో చేయగలిగే అంత సత్తా ఉండాలి గైస్, ఓకేనా? అప్పుడే అయితే మీరు యూట్యూబ్లో సక్సెస్ఫుల్ అవుతారు, ఓకేనా గైస్? యూట్యూబ్ నుంచి మీకు మనీ అయితే వస్తుంది. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్, ఓకేనా?